ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మా పరిచర్య అనుభవంలో ఎదురైనటువంటి ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. అదేంటంటే, భక్తి మందిరంలో అందరూ భక్తి చేస్తున్నట్టుగా ఉంటారు. ఎవరు భక్తిగా ఉంటున్నారు, ఎవరు వేషధారణగా ఉంటున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఒరిజినల్, ఎవరు బాగా ఉంటున్నారు, వారి ఆత్మీయ స్థితి, వారి క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. దాన్ని బట్టి ఎవరు భక్తి పరులు, మరి నీ భక్తి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకునే విషయాల్లోకి వెళ్దాం. ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఈ ఇద్దరు యవనస్తులు రక్షించబడిన అనుభవాల్లో ఉండాలి. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని ఇద్దరు మందిరానికి వెళ్ళేటటువంటి వారే. వీళ్ళిద్దరికీ తండ్రి, వాళ్ళ తండ్రులు అంటే ఈ ఇద్దరు తండ్రులు ఎవరు కూడా మారలా, పిల్లలు మాత్రమే మారారు. వీరిలో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న మరి సిగరెట్లు తాగుతాడు, బీడీలు తాగుతాడు, మందు తాగుతాడు, రక్షణ లేదు అతనికి. అయితే వాళ్ళ నాన్నని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా, అతని రక్షణ కోసం ప్రార్థన చేయటమే కాకుండా, దైవసేవకుడిని తీసుకొచ్చి వాళ్ళకు వాక్యం చెప్పించి, మారు నాన్న మందిరానికి రా నాన్న అని చెప్పి బాగా తన తండ్రితో చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళ నాన్న ఈ మందు బీడీలు తాగుతాడు కదా. సహజంగా ఇంట్లో తండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉన్న అలవాట్లు పిల్లలకు వదలటానికి, అరే కొట్టుకెళ్ళి బీడీలు తీసుకున్నారా అని అంటారు. అట్లానే ఈ యవనస్తుడికి ఎదురైతే వాళ్ళ నాన్న బీడీలు తెమ్మని చెప్తే, టిఫిన్ తెమ్మంటే తెస్తాను, లేదా డబ్బులు ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఎలాంటి పనులు మాత్రం నాకు చెప్పగాకు, నేను చెయ్యను, నువ్వు మారాలని నేను కోరుకుంటున్నాను, నా చేతులతో ఇచ్చి నేను పాడు చేయడానికి నేను ఇష్టపడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మారాలని కోరుకుంటే ఒక ఆత్మీయుడు, ఒక భక్తిపరుడైన యవనస్తుడు ఇలా నడుచుకోవాలి మీ ఇంట్లో. ఇంకొక యవనస్తుడు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ నాన్నకు కూడా త్రాగే అలవాటు ఉంది, మందు తాగే అలవాటు ఉంది, సిగరెట్లు తాగే అలవాటు ఉంది, మరి ఇంకా వగేర అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ నాన్న ఏం చేస్తాడు, అరే ఆడికెళ్ళి ఒక కోట్ర మందు దారా అని అంటే, వీడికి మా నాన్న చెప్పాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటే వీడు సంకలు గుద్దుకొని, వాళ్ళ నాన్న ఏది చెప్తే అది, బీడీలు తెమ్మంటే బీడీలు తెస్తాడు, మందు తెమ్మంటే మందు తెస్తాడు. అదేమంటే మా నాన్న చెప్పినట్టు చెయ్యాలి, తండ్రి చెప్పినట్టు చెయ్యాలి మా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్న గొప్పతనం, వాళ్ళ నాన్న ఏమండి ఆ చెడైనా సరే అదే మంచి అన్నట్టుగా మా నాన్న. ఇదేంటంటే వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, అరే పెద్దోడా, నేను తాగితే తాగాను కానీ నువ్వు మాత్రం తాగరా, అరే పెద్దోడా, నేను తిరిగా కానీ నువ్వు మాత్రం తిరగకరా అన్నట్టు. కానీ నేను తాగటానికి మందు దేశరా కొట్టుకుపోయి, సిగరెట్లు దేశరా కొట్టుకుపోయి, ఎదిగో ఆంటీ దగ్గరకు పోయి ఈ మాట చెప్పిరా అంటే వీడు వాళ్ళ నాన్న ఏది చెబితే అది చేస్తాడు. ఈ ఇద్దరు యవనస్తులు మందిరంలోనే ఉంటారు. ఆదివారం వస్తే చర్చికి వస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు భక్తిపరులు అంటారు? ఒక అతనేమో తండ్రి మారు మనసు కోసం ప్రార్థన చేస్తా పాపాన్ని తృణీకరిస్తున్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు. ఒక అతనేమో తండ్రి ప్రార్థనకు వస్తున్నాడు, ఇతను రక్షించబడ్డాడు, వాళ్ళ తండ్రి మాత్రం మారు మనసు విషయంలో, రక్షణ విషయంలో పట్టించుకోకుండా వాళ్ళ తండ్రి చెప్పిందల్లా చేసి వాళ్ళ తండ్రికి ఎంకరేజ్ చేస్తూ ఆ తండ్రిని పొగుడుతూ ఉన్నాడు. ఇతను భక్తిపరుడా? మరి ఈ రెండింటిలో మీరు ఎలాంటి వాళ్ళగా ఉండారు? ప్రోత్సహిస్తున్నారా, తృణీకరిస్తున్నారా? తండ్రిని ప్రేమించండి, తల్లిని ప్రేమించండి. అర్థమైందా? ఎందుకంటే యవనస్తులకు ఒక వాక్యం ఏం చెప్పుద్దంటే, తల్లిని తండ్రిని ద్వేషించేవాడు కళ్ళు లోయకాకులు బిగుతాయని చెప్తుంది సామెతల గ్రంథంలో. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు ప్రేమించండి. కానీ యవనస్తులారా, పాపాన్ని ప్రోత్సహించండి, పాపంలో అడుగులే కాకండి. ఇద్దరు యవనస్తులు ఎవరు బెస్ట్, మీరు ఎలా ఉండారు ఒకసారి ఆత్మీయంగా భక్తి పరిశీలన చేసుకొని దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించుదురుగాక. ఆమేన్.